మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మేము ఎప్పుడో 2 ఏళ్ల క్రితమే సీఆర్డీలో పెట్టామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు అన్నందుకు మా ప్రాంతం తరపున మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతం తరపున నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు. నిజంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పట్ల మీకు ప్రేమ ఉంటే మా ప్రాంతమే మీకు రాజధాని అంటే అనిపిస్తే అంటే అది ఇవాళ మాట చెప్తున్నారు కదా. ముందు మావిగన్ ఏంటో నాకు తెలియదు అన్నారు. అదో పర్థం డిక్షనరీలో గూగుల్లో కొట్టినా రాలేదన్నారు, డిక్షనరీలో ఎత్తుకున్నా రాలేదన్నారు. ఇప్పుడేమో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మేము సిఆర్డీలో ఎప్పుడే పెట్టామన్నారు. మీకు నిజంగా మా మీద ప్రేమ నిజమైంది అయితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంత వాసుల మీద మా ప్రాంతం మీద మీకు నిజమైన ప్రేమ అయితే అమరావతి కేంద్రంలో చట్టం చేసినప్పుడు మా ఊళ్ళు పేర్లు కూడా పెట్టారా? 29 ఊళ్ళే పెట్టారా? మరి 29 ఊళ్ళు మాత్రమే రాజధాని అని చెప్పి ఎందుకు పెట్టారు? అసెంబ్లీలో క్యాబినెట్లో మీరు తీర్మానం చేసినప్పుడు 23 ఊళ్ళ, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడు 23 ఊళ్ళ, లోక్సభలో రాజ్యసభలో బిల్లు పాస్ చేసేప్పుడు 29 గ్రామాల, రాష్ట్రపతి ముద్ర వేసిందేమో 29 గ్రామాలకా? మాకేమో మామూలుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకేమో ఇది కూడా రాజధాని అని మీ సొల్లు కబుర్లు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీ జీవితం, మీ డ్రామాలు ఇవాళ ప్రజలందరూ కూడా అర్థమైపోయినాయి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ అనేది అద్భుతమైన ప్రతిపాదన, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే ప్రతిపాదన. మీ అమరావతి అమరావతి ప్రతిపాదన, అమరావతి ఏం చేసినా కూడా మీరు బాగుపడతాకి తప్పితే ఈ రాష్ట్రం సర్వనాశనం అవటాకే ఇవాళ అమరావతి అనేది మీరు ఎత్తుకున్నారనేది వాళ్ళందరికీ అర్థమవుతుంది. మీరు ఎన్ని పిల్లి మొగ్గలేసినా మీరు దొంగ చట్టం తయారు చేసినప్పుడు, అంటే చట్టం అవసరం లేని చోట చట్టం తయారు చేసినప్పుడు క్యాబినెట్లో, అసెంబ్లీలో, రాజ్యసభలో, లోక్సభలో రాష్ట్రపతి ముద్ర ఎక్కడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే ఊళ్ళు ఎక్కడా లేనకుండా ఉంటాయి. 29 గ్రామాలే రాజధాని అని మీరు ముద్ర వేయించినప్పుడు మాదెట్ట అవుద్ది రాజధాని? అది మీ రాజధాని. అది రేణుకా చౌదరి గారు వైసీపీ కుక్కలన్నీ మరిగినా అమరావతి ఆగదు, అమరావతిని ఆపలేరు అని. అసలు నేనేది ఏంటంటే పసుపు రక్తం ప్రవహిస్తున్నటువంటి ఎన్ని సంస్కారాలు లేని మృగాలు వాగినా ఎవడో వైసీపీ వాడు ఆపాల్సిన పని లేదు, వైసీపీ కుక్కలు ఆపాల్సిన పని లేదు. రేపు మామూలుగా 30 రోజులు, నెల రోజులు దాటితే 4 శినికలు పడితే అది ఆగిపోద్ది అమరావతి. తల్లి అమ్మా, వైసీపీ కుక్కలా పక్కలా రేపు ఇంకో 30 రోజులు దాటితే 4 శినికలు పడితే అది ఆగిపోద్ది.